ఇవాళ హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ వారు నన్ను చైర్మన్గా నియమించారు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా సంతోష్ పెలాన్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ కమిటీ మొత్తం ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా మా బేరి రామచంద్రన్న ఇవాళ ఎంతో దూరం నుంచి ఒక ఆత్మీయ అన్న లెక్క వచ్చి నాకు షాలోతను సత్కరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా కుమార్కి కూడా తెలియజేస్తున్నా. మా ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరూ మేమందరము అంటే వారు ఒక ఆర్గనైజేషన్లో నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాము. భవిష్యత్తు లోపల మేమందరం కలిసి ప్రజాహితం గురించి సామాజిక స్పృహ గురించి మేమందరం పాటుపడతాం. మేము చాలా యాదవ్ కమ్యూనిటీలో కూడా పనిచేస్తున్నాం. బేరీ రామచంద్ర అన్నతో పాటు మేమందరం ఏంటి అని అంటే ఇటు యాదవ్లలో ఎంతమంది పైల్వాన్లు ఉన్నారో వారికి కూడా వెలికి తీస్తాం. వారికి కూడా మంచి ఉద్యోగాలు రావడానికి కృషి చేస్తాం. వారి లోపల కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాం. తద్వారా జాతికి కూడా మేలు చేసే విధంగా నా యొక్క పదవిని ఉపయోగించుకుంటూ అటు హిందూ అనకుండా ముస్లిం అనకుండా అందరినీ ఇవాళ పైల్వానీలో ఏంది అని అంటే చాలా కష్టతరమైనటువంటిది. పైల్వానీ చేయాలి అంటే మంత్లీ వాళ్లకు 20,000 రూపాయలు అక్కడ పక్కన పెట్టాలి. వాళ్ళకి ఏంది అంటే ఆ గీజా గురించి కానీ ఆ ఫుడ్ గురించి కానీ పైల్వానీ చేయాలన్న షోకు ఒక్కరిదైతే వారు ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల చాలా చితికిపోతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడే నేను అసోసియేషన్లో మాట్లాడినా అసోసియేషన్ తరఫు నుంచి వారి ఫుడ్కి మేము అంటే వారి గీజా గురించి మేము సహాయపడే విధంగా మేము అన్ని వనరులను సంపాదించుకుంటాం. తద్వారా పైల్వాన్గిరి అంటే మళ్ళీ ఎవరైతే వదిలిపెట్టిపోయారో వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి పైల్వానీ చెయ్యాలి అన్న విధంగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తాం. తద్వారా ఏంది అని అంటే రెజ్లింగ్కి ఒక మంచి పేరు తీసుకురావడానికి నేను కృషి చేస్తా. మరొకసారి రామచంద్ర అన్నకు ధన్యవాదాలు. మరి ఈరోజు రెజ్లింగ్ చైర్మన్గా గడ్డం సీనన్నని ఎన్నుకున్నందుకు మరి రెజ్లింగ్ కోచ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కుస్తీ పోటీలు మరి గ్రామీణ ప్రాంతం రెజ్లింగ్ అనేది మరి యాదవులు పైల్వాన్లు ఎంతోమంది చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కూడా క్రీడాకారులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మన సీనన్న ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోత్సాహకాలు అందించే విధంగా మరి గ్రామీణ స్థాయిలో కూడా ఈ రెజ్లింగ్ ఎవరైతే చేయాలని ఉల్లాసం ఉంటారో యువకులందరూ కూడా మరి సీనన్నను వచ్చి కలిస్తే మరి ఇక్కడ కోచింగ్ ఇష్టం కానీ మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఆడడానికి మరి వాళ్ళందరూ కూడా మరి మంచి అవకాశం ఈరోజు సీనన్నకు రావడం అది చైర్మన్ రావడం మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి అందరూ కూడా క్రీడా రంగంలో ముందుకు రావాలి. ప్రభుత్వాలు కూడా క్రీడా రంగంలో ఉన్నటువంటి ఇప్పటిదాకా సీనన్న చెప్పినట్టుగా ప్రతి నెలలో వాళ్ళకి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళకు ఆదుకోవాలి. మరి ఏదైతే స్పోర్ట్స్ రంగాల్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ఆదరించాలి. క్రీడలని ఆదరించినప్పుడే మన దేశంలో ఉన్న యువత కూడా క్రీడా రంగం వైపు మళ్తుంది. ఈరోజు చూస్తున్నాం చాలామంది యువకులు మత్తుకు బానిసలై చాలామంది తప్పుదోవ పడుతారు కాబట్టి ఇలాంటి క్రీడా రంగంలో ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా క్రీడా రంగంలో నేర్చుకొని వాళ్ళు కూడా జాబులు కానీ ఇంకా అనేక పై ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మరోసారి గడ్డం సీనన్నకు ఈ రెజ్లింగ్ చైర్మన్గా అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లడ్డు తెలుగు దగ్గర మీడియా వాళ్ళే రైట్. అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ వారు నన్ను చైర్మన్గా నియమించారు. మరి నా చైర్మన్ని నియమించడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రెసిడెంట్ బి సంతోష్ యాదవ్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ నాసిర్ కులాకి గారు, అదే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్ సింగ్ గారు, వైస్ ప్రెసిడెంట్ సి కిరణ్ యాదవ్ గారు, ట్రెజరర్ ఖాలిద్ బామాస్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ అస్లం గారు, జాయింట్ సెక్రటరీ కె లింగం గారు, వీరందరూ ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెజ్లింగ్
హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్కి ఒక మంచి పేరుంది. ఎందుకనంటే ఇక్కడ ఎంతమంది అయితే రెజ్లర్స్ ఉన్నారో, వీళ్ళు ఈ కమిటీలో ఉన్నారో, వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు, ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు. వీరికి పైల్వానీ కొత్త కాదు. వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళు పైల్వానీనే వీళ్ళు ట్రెడిషనల్గా నమ్ముకొని ఈ పైల్వానీ గురించి వీరు ఎంతటికైనా పాటుపడతారు. వీరందరూ నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా చేసినందుకు వారందరికీ నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రెజ్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే, ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు. అంటే పైల్వానీలు చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్, దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి, 1% 2%. ఆ కోటా బ్యాన్లో ఉన్నది. 1-2 డిపార్ట్మెంట్ల తప్ప మిగతా కూడా అన్ని బ్యాన్లో ఉన్నాయి. అసలు రియల్గా చెప్పాలి అని అంటే పోలీసు సిబ్బందికి ఇలాంటి పైల్వాన్లు చాలా అవసరం. ఎందుకనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు. ఫిజిక్స్లల్లో వాళ్ళు మంచిగా వాళ్ళు యాక్సెప్ట్ అయితేనే వాళ్లకు నియమిస్తారు. కానీ వీళ్ళు పైల్వాన్లు ఏంటంటే వీళ్ళది ధనము, వీళ్ళ అసెట్, వీళ్ళ ఫిజికే. ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళను పోలీసు శాఖలో భర్తీ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి నేను చైర్మన్గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో శక్తివంతులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా కావాలి అని అంటే మీరు రెజ్లింగ్ అసోసియేషన్ సంప్రదించండి, రెజ్లర్స్లని మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, రెజ్లర్స్కి ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలా వరకు ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి ఆర్థిక సాయం అందుతలేదు. ఎందుకనంటే ఇవాళ శాట్స్ ఉన్నది, శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. ఆ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వీరికి అసోసియేషన్కి కూడా ఫండ్ రావాల్సిన అవసరం ఉన్నది. కానీ గత కొన్నేళ్లుగా ఫండ్ రావటం లేదు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళ ఒక స్పోర్ట్స్ ఏదైతే టోర్నమెంట్లు పెట్టాలనో అది పెట్టకుండా మన నిర్లక్ష్యం అవుతూ ఉంది. సో డబ్బు పరంగా కూడా ప్రభుత్వాలు, ఆర్థికంగా కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి, ఈ అసోసియేషన్ గుర్తించాలి, ఈ అసోసియేషన్లో వారికి ఆర్థిక సాయం కూడా అందియాలన్నది ఒక విజ్ఞప్తి. రెండోది ఇది. మూడోది ఏంటి అని అంటే ఇవాళ మా పిల్లలు ఏదైతే రెజ్లర్స్ ఉన్నారో, ఇది చాలా ముఖ్యం. రెజ్లర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి శారీరకంగా చాలా దృఢంగా బలంగా ఉన్నారు. అయితే వీరు ఈ దంగల్లో ఉన్నప్పుడు లేదా వీళ్ళు ఆ ఎక్సర్సైజ్లో అఖాడా అంటారు, ఈ దంగళ్ళల్లో, ఈ కుస్తీలలో, అది మనకి ఎట్లయితే ఐఏఎస్కి ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో, ఏదైతే కోర్స్ ఉంటుందో అదేవిధంగా ఈ రెజ్లింగ్ కూడా ఆషామాషి కాదు. దీనికి కూడా ఒక పెద్ద కోర్సు ఉంటుంది. ఇది సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకు వీళ్ళు ఎక్కడ పంపిస్తారు వీళ్ళ పిల్లలని అంటే ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ పంపించి ఆడ చాలా బలమైనటువంటి నిబంధనలతోని వాళ్ళను పైల్వాన్ని తయారు చేస్తారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విద్యకు దూరం అవుతున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్కు దూరం అవుతున్నారు. అయితే నేను వైస్ ఛాన్సలర్ కూడా కోరుతా, వీళ్లకు అటెండెన్స్ ఎగ్జంప్షన్ అంటే వీళ్ళు కాలేజ్కి రాకున్నా కానీ వీళ్ళకు మాత్రము మనము ఎడ్యుకేషన్ పరంగా అర్హులను చేయడానికి, ఎగ్జామ్ రాపించడానికి మనం యాక్సెప్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్ని, యూనివర్సిటీని అందరినీ కోరుతా. ఎందుకనంటే వీళ్ళ పైల్వానీతో పాటు విద్య ఉంటేనే వీళ్ళకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తే మంచి ర్యాంక్లో వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. విద్య కనుక ఇవాళ వాళ్ళు ఇంటర్మీడియట్కే పరిమితం అయిపోతే ఈవెన్ ప్రభుత్వాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు క్లాస్ 4 ఉద్యోగాలే వస్తాయి, కానీ మంచి ఉద్యోగాలు రావు. అయితే వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలని అంటే నేను ఈ పనిని నా భుజం మీద వేసుకున్నా. ఈ పిల్లలకు అందరికీ పీజీ వరకు చదివించే బాధ్యత నేను తీసుకుంటా. యూనివర్సిటీ నుంచి కూడా అటెండెన్స్ ఎగ్జామ్షన్ చేసుకొని ఈ పిల్లలకు అందరికీ వీళ్ళు పైల్వానీని తయారు చేస్తారు. నేను వాళ్ళకు పీజీ స్టూడెంట్గా వాళ్ళను నేను సర్టిఫై చేస్తా. తద్వారా ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుందని ఈ యొక్క ప్రతిపాదన వాళ్ళు పెట్టిరు. నేను అంగీకరించిన, ఇది సాధ్యమవుతుంది, ఇది నా బాధ్యత. సో ఈ రకంగా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా ఇవాళ టోర్నమెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
టోర్నమెంట్లు జరిగేటప్పుడు ఫెడరేషన్ని సంప్రదించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు హైదరాబాద్లో 100-200 దంగళ్ళు ఉంటాయి. 200-300 अखाड़े रहते ना, वो 200-300 अखाड़े उन लोग ये हमारे एसोसिएशन को आ रहे नहीं. ताकि अगर వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ టోర్నమెంట్ ఎవరి పేరు మీదనే పెట్టుకోండి, వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే లీడర్ల పేరు మీద కానీ ఎవరి పేరు మీద పెట్టుకున్నా కానీ అసోసియేషన్కి అంటే ఫెడరేషన్కి ఒక లెటర్ ఇవ్వాలి. మేము ఇట్లా ఒక టోర్నమెంట్ పెట్టుకుంటున్నాము, మాకు మీ సహకారం ఉండాలి అని చెప్పి. ఇది ఎన్నుకోబడ్డ బాడీ, ఇది నామినేటెడ్ అయ్యే బాడీ కాదు. ఇవాళ స్పోర్ట్స్లలో అన్ని నామినేటెడ్ జరుగుతూ ఉన్నాయి, కానీ పైల్వాన్లు మాత్రం ఎలక్షన్లకు పోయి వాళ్ళు ఎన్నుకోబడి ఇవాళ వాళ్ళకు పదవులు వచ్చినాయి. అయితే ఏవైతే దంగళ్ళు ఉన్నాయో, ఏవైతే ఈ అఖాడాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏ టోర్నమెంట్ పెట్టినా ఈ యొక్క ఫెడరేషన్ని, ఈ అసోసియేషన్ని సంప్రదించాలి, వీరి సహాయ సహకారాలు తీసుకోవాలి. తద్వారా వాళ్ళకు కూడా అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్ ఇస్తేనే అది ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ఈ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఫెడరేషన్కు రాకపోతే వాళ్ళు సొంతంగా చేసుకున్నారు అనుకో, వాళ్ళు బాగా మంచిగా చేస్తున్నారు, వాళ్ళు మంచిగా పెద్ద ఎత్తున వాళ్ళు టోర్నమెంట్లు పెడుతున్నారు. కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఈ ఫెడరేషన్, అసోసియేషనే. ఈ సర్టిఫికేట్ ఇస్తేనే ప్రభుత్వం గుర్తిస్తుంది. గుర్తించినప్పుడు వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుంది. కానీ వాళ్ళ సొంతంగానే ఏదో వాళ్ళు పెట్టుకుంటున్నారు, బాగుంది. లీడర్ల పేరు మీద, వాళ్ళు చనిపోయిన తండ్రుల పేరు మీద, అన్నల పేరు మీద, లేకపోతే ఎక్స్ పైల్వాన్ల పేరు మీద పెట్టుకుంటున్నారు. కానీ ఫెడరేషన్ని సంప్రదిస్తలేరు. ఆ సంప్రదించకపోతే నష్టం వాళ్ళకి అవుతుంది. ఇది కూడా వాళ్ళని అందరినీ చైతన్యపరుస్తాం. ఇవాళ ఏవైతే దంగళ్ళు ఉన్నాయో వాళ్ళు కూడా ప్రతి ఒక్క అక్కడ ఈ యొక్క ఫెడరేషన్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాని అమౌంట్ ఎంతనో నేను మా కమిటీతోని, టీంతోని, అందరితోని సంప్రదించి ఒక తాలీం ఉన్నదనుకో, వాళ్ళు ఫెడరేషన్లో మాది ఈ తాలీము, దీనికి నా ప్రెసిడెంట్, ఇది మీ ఫెడరేషన్లో ఎన్రోల్ చేసుకోండి అన్నట్టు ఒక అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ తాలీంని ఎన్రోల్ చేసుకుంటే వాళ్లకు ఎన్రోల్మెంట్ అయితే వాళ్ళు గుర్తింపబడతారు. రేపు ప్రభుత్వం నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఉద్యోగాలు ఏదైనా వచ్చిందనుకో, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు సంతోష్ యాదవ్ గారు అన్ని దంగళ్లకు నోటిఫై ఆ సర్క్యులర్ పంపిస్తే వాళ్ళకి తెలియజేస్తారు. సో వాళ్లకు దంగలు ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రభుత్వాలు రావు, ఫెడరేషన్ని సంప్రదిస్తారు, అసోసియేషన్ని సంప్రదిస్తారు. అసోసియేషన్ సంప్రదించినప్పుడు అందులో ఎన్ని దంగళ్ళు ఎన్రోల్మెంట్ ఉంటాయో వాళ్లకు సర్క్యులర్ వెళ్తుంది. సర్క్యులర్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి తెలియవస్తుంది, అరే ఈ శాఖలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓపెన్ అయ్యింది అని చెప్పి. సో వాళ్ళు ముందుకు రానికి ఆస్కారం ఉంది. సో ఇవాళ వరకు ఆర్గనైజ్డ్ బాడీ అయినా ఎన్నుకోబడినా కానీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అన్ఆర్గనైజ్డ్గా నడిచింది. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా నడవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఈ కమిటీలో ఉన్నారో అందరూ ఏంటి అని అంటే పైల్వాన్ల గురించి, యువకుల గురించి ముందుకు వస్తున్నారు. వాళ్ళను మంచిగా పైల్వాన్లను తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వస్తారు. కాబట్టి వారి సంకల్పానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేర్చి దీనికి మంచి గుర్తింపు చేయడానికి నా వంతు కృషి చేస్తారు.